వైట్ షుగర్, జాగరీ, హనీ ఇలాంటి షుగర్స్ క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్నప్పుడు తీసుకోవచ్చా, లేదా ఆల్టర్నేటివ్గా స్వీట్నర్స్ అనేవి మనం ఎవ్రీడే కన్జ్యూమ్ చేయొచ్చా లేదా అనేదే ఈ వీడియోలో చెక్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిడ్నీ న్యూట్రిషన్ తెలుగు. ఐఎమ్ దీపికా శర్మ, సర్టిఫైడ్ డైటీషియన్, నెఫ్రాలజీ. టేబుల్ షుగర్ అంటే మన వైట్ షుగర్ ఏదైతే ఉందో అది సుక్రోజ్, అంటే ఒక సింపుల్ ఫామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఎప్పుడైతే అది మన బాడీలోకి వెళ్తుందో మన షుగర్ లెవెల్స్ని స్పైక్ చేస్తుంది. దానివల్ల మనకి యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఈ రెండు రీజన్స్ మన క్రానిక్ కిడ్నీ డిసీజ్ని ఇంకా ఎక్కువ ట్రిగర్ చేస్తాయి. లేదు మీకు ఆల్రెడీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి బాడీలో అంటే మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంకొంచెం ఎలివేట్ అవుతాయి షుగర్ ఎక్కువ తినటం వలన. సో షుగర్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, జాగరీ అండ్ హనీ అనేవి న్యాచురల్ ప్రొడక్ట్స్ కదా, సో అది మేము తీసుకోవచ్చా అని అడుగుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని న్యాచురల్ ఫుడ్స్ కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్స్ అవ్వాలని లేదు. హనీ అనేది ఫ్రక్టోజ్, అంటే ఒక స్వీటెస్ట్ ఫామ్ ఆఫ్ షుగర్. అది షుగర్ లెవెల్స్ని ఇంకా ఎక్కువ ర్యాపిడ్గా స్పైక్ చేస్తుంది. సో జాగరీ, హనీ అండ్ ఎలాంటి ఫామ్ ఆఫ్ షుగర్ అయినా మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇన్ ఎనీ ఫామ్ ఎవ్రీడే కన్జ్యూమ్ చేయొచ్చా, టీ, కాఫీ కానీ ఇట్లా ఏదైనా సరే యూస్ చేయొచ్చా అంటారు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ 0 క్యాలరీస్ అయినంత మాత్రాన సేఫ్ కాదు, ఎందుకంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి, మీ గట్ బ్యాక్టీరియా పైన వర్క్ చేస్తాయి అండ్ మీ కిడ్నీ స్ట్రెస్ ఫీల్ అవుతాయి, ఎందుకంటే హైపర్ ఫిల్ట్రేషన్ చేసి ఆ టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి ఎడిక్టివ్ అవుతాయి. అంటే ఇంకా ఎక్కువ షుగర్ తినాలనిపించడం, ఎక్కువ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ తీసుకోవాలనిపించడం, ఇట్లాంటివన్నీ క్రేవింగ్స్ మీకు స్టార్ట్ అవుతాయి. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు ఎనీ ఫార్మ్ ఆఫ్ షుగర్ మీరు అవాయిడ్ చేయండి. ఎనీ ఫెస్టివ్ సీజన్స్ కానీ లేదా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో మీరు చాలా తక్కువ అమౌంట్, మోడరేట్ అమౌంట్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు షుగర్ ఫ్రీ ప్రొడక్ట్స్కి ట్రాప్ అవ్వద్దు. దాని వెనక ఉన్న ఇంగ్రీడియంట్స్ చెక్ చేయండి. అందులో ఒక్కొక్కసారి హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ కానీ లేదా ఎనీ ఫార్మ్ ఆఫ్ షుగర్స్ యాడ్ చేసినప్పుడు దాన్ని మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇండైరెక్ట్గా మీరు షుగర్స్ తీసుకున్నా సరే మీకు యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతుంది.